ఒక క్లియర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ ఎపిసోడ్‌లో అదే మీకు ఏదన్నా కాంప్రమైజ్ చేసుకుంటే ఫ్యామిలీ వాళ్ళ ఫోటోస్ అట్లా చూపిస్తామని చెప్పేసి అనడానికి. తనుజ ఎంత కన్నింగ్ అనడానికి ఇంకో ఎగ్జాంపుల్. సో తనుజకి ఏం ఆఫర్ చేస్తారు? స్ట్రెయిట్‌గా నామినేషన్స్‌లోకెళ్తే యూ ఆర్ ఫైన్ టు గెట్ ఇంటు దట్ ఫోటోస్ అని చెప్పేసి అని అంటారు. లైక్ కంటిన్యూస్‌గా ఈవెన్ ద క్యాప్టెన్ అయినా ఏం చేసినా. పర్లేదు నాకు ఫోటోస్ వద్దు అని చెప్పేసి అని అంటది. ఫైన్. బికాస్ కళ్యాణ్ స్ట్రెయిట్‌గా నామినేషన్స్‌కి టిల్ ద లాస్ట్ వరకు వెళ్తాయి అని చెప్పేసి. ఇట్స్ అ పర్సనాలిటీ షో. దెన్ కళ్యాణ్‌కి ఆఫర్ వచ్చింది. కళ్యాణ్ లైక్ జస్ట్ 2 వీక్స్. 2 వీక్స్ నామినేషన్‌లోకి పోతే తన ఫోటో చూడొచ్చు అంటారు. సో కళ్యాణ్ యాక్సెప్టెడ్ బికాస్ ఇట్స్ 2 వీక్స్. 2 వీక్స్ కాబట్టి. సో కళ్యాణ్ ఈమె తనుజ గురించి కూడా సేమ్ చెప్తారు. ఇట్లా 2 వీక్స్ పోతారంట అవి నీకు ఫోటోస్ వస్తాయని. తనుజ క్లియర్‌గా అయితే గేమ్ అయితే తెలుసు. ఈజ్ ద టాపర్. సో 2 వీక్స్ పోయినంత మాత్రాన ఏం ప్రాబ్లం లేదని తెలుసు తనుజకి. తెలిసినా సరే తనుజ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు? అంటే ఇక్కడ తన పర్సనాలిటీ షో కదా ఇది. తన పర్సనాలిటీ ఏంటి? తన చెల్లి అంటే తనకి ఇష్టం. సో ఫోటోస్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆబ్వియస్లీ ఒక ఎఫెక్షన్ నిజంగా ఉంటే ఆ పర్సనాలిటీ ఏందో దానికి తగ్గట్టు ఉంటుంది ఆమె. కానీ అట్లా జరగలే అక్కడ. కళ్యాణ్ ఏడ మంచిగా అయిపోతాడో పోతే పోయింది అన్నట్టే ఉందాడ. అరే నాకు అవసరం లేదు, నా చెల్లె ఫొటోస్ నాకు నాకు ఏం అవసరం లేదు, దాని ఫొటోస్ కానీ నా పెళ్లి కానీ ఏం అవసరం లేదు. ఈడు బెటర్ కావద్దు, ఈడు నాకంటే బెటర్ అయిపోతున్నాడు, ఈ విషయంలో వీడికి ఎందుకు అడ్వాంటేజ్ ఇవ్వడం, థ్యాంక్ యూ చెప్పేసి ఇఫ్ యూ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ నీకు ఇంకో మెట్టెక్కుతుండే. దిస్ ఇస్ పర్సనాలిటీ షో, కన్నింగ్ ఏం కాదు. షోకున్న ఆథెంటిసిటీ మొత్తం పోయింది. ఇంకా దాన్ని ఎంకరేజ్ చేయడం టీం. ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 డిజాస్టర్. ఆ శ్రీజ పోయినప్పటి నుండే మీకు అర్థమైపోతుంది. యాక్చువల్ కామనర్స్ స్టార్టింగ్ నుంచి వెళ్తున్నప్పటి నుండే, కామనర్స్ టార్గెట్ అవుతున్నప్పటి నుండి అర్థమవుతుంది దిస్ ఇస్ గోయింగ్ సమ్వేర్ అని చెప్పేసి. ఇట్స్ నాట్ ఫేర్ అండ్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. ఐ హోప్ బిగ్ ఫ్రాంచైజ్ అవుతుందో ఎండమాల్ అనేది ఉంటుంది సంథింగ్, అది బిగ్ ఫ్రాంచైజ్ నేమ్. వాళ్ళు అడ్రస్ చేసి ఇట్లాంటివి మరి స్టార్ మా నుంచే తీసేస్తారా, లేకుంటే స్టార్ మా మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మారుస్తారా? యూనో ఇట్లా ఆథెంటిసిటీ డిస్టర్బ్ అయినప్పుడు స్లోగా ఎవరు రెస్పెక్ట్, ఈవెన్ కంటెస్టెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ ఎవరు వస్తారు అని అడిగితే కూడా వాళ్ళు ఒకటే మాట చెప్తారు, అంటే మీరు స్క్రిప్ట్ ఏం ప్లాన్ చేసినారని అడుగుతారు. సో ఆల్రెడీ ఎవరు రావట్లేరు, నెక్స్ట్ టైం నుంచి ఇట్లానే అడుగుతారు ఇంకా, బికాస్ యూఆర్ నాట్ రియలీ వాల్యూయింగ్ ద పర్సనాలిటీ ఇక్కడ. సో ఏదైనా జరగని ఒక స్క్రిప్ట్ మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు. దానికంటే బెటర్ మీకు ఒక సీరియల్స్ ఉన్నాయండి స్క్రిప్ట్ వేసుకోవడానికి, స్టేజ్ షోస్ ఉన్నాయి, ఎన్ని గనం ఉన్నాయి. వై యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద బిగ్ బాస్? బాయ్. దిస్ ఇస్ మై వ్యూ.